రాబోయి సందమామ రాలేదు నక్కల్ ఇప్పుడు వచ్చేసి మీరు చేసిన కొన్ని కామెంట్స్ అయితే చదువుతున్నా. అరే మునుగుతుంది లోరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం ఫుల్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఆన్ వాటర్. సో ఈ వాటర్ పైన మనం ఫుల్ నైట్ సర్వైవ్ కావాలంటే కంపల్సరీగా మనకి ఏదో ఒక బేస్ ఉండాలి. కాబట్టి దానికోసం మేము యూజ్ చేయబోతున్నాం లాస్ట్ టైం మనం తయారు చేసిన రౌండ్ బోట్. ఈ బోట్ని ఆ రోజు మేము టెస్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే కొద్దిగా లీకేజెస్ అయితే ఉండే, కొద్దిగా వాటర్ లోపలికి వచ్చినాయి. అదేవిధంగా మేము దాన్ని టెస్ట్ చేద్దామని వాటర్ పైన తీసుకెళ్ళినప్పుడు స్టేబుల్గా ఉండకుండా కొంచెం అటు ఇటు ఇలా ఊగిందనమాట. సో దానికి కూడా మేము సొల్యూషన్ అయితే కనిపెట్టినాం. ఆ రెండింటిని చేంజ్మెంట్స్ మనం చేసుకొని ఇప్పుడు వాటర్లోకి అయితే తీసుకొని వెళ్దాం. బేస్ అనేది మనకి ఎంత స్టేబుల్గా ఉన్నట్టయితే అంత ఫ్రీగా మనం ఫుల్ నైట్ సర్వైవ్ అయితే కావచ్చు. సో ఇప్పుడు అదంతా ఏ విధంగా మేము చేంజ్ చేస్తాం, ఏ విధంగా చేస్తామని చెప్పేసి వీడియోలో మొత్తం మీకు చూపిస్తాం. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆ రోజు మనం తయారు చేసి పెట్టిపోయినాం కదా, ఎట్లైనా అట్లే ఉంది. కాకపోతే మనకు మధ్యలో వాటర్ వచ్చి అక్కడ ఖరాబ్ అయిపోయిన ఉండే. సో దానికోసం మేము నిన్న మొన్న 2 రోజులు వచ్చేసి దీన్ని అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఎండబెట్టిపోయినాం అనమాట. ఇప్పుడు మొత్తం క్లియర్గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు లోపల సైడ్ తడకలు ఉండే కదా, అవన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు లోపల సైడ్ తడకల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకుందాం. ఎండ వచ్చేసి వర్షం అయితే లేదు. మేము ఏదైతే ఈ వీడియో మొదలు పెట్టినామో ఆ వీడియో తీసినాడు ఇదే ఎండ. ఇప్పుడు మళ్ళీ ఓవర్ నైట్ కోసం వచ్చినాం, ఈ రోజు కూడా ఇదే ఎండ. మొత్తం సాల్ అవుతుంది. ఇప్పుడు మనకు లోపల పార్ట్స్ అయితే మనకు పరదలు అనేవి సెట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మేము ఆల్రెడీ కొన్ని చెక్కలు తీసుకొచ్చినాం. ఈ చెక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ చెక్కల్ని మనం దేనికోసం యూజ్ చేయబోతున్నాం అంటే ఆ రోజు 2 కట్టెలు కట్టి మనం దాని మీద కూర్చున్నట్టయితే కొద్దిగా ఇబ్బంది అయింది. సో ఈ రోజు ఈ చెక్కల్ని పెట్టి దీనిపైన కూర్చోనికి ట్రై చేద్దాం. సో ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి 1 సైడ్, ఇంకొక సైడ్ కూడా మనకు వస్తుంది. మొత్తానికి ప్లస్ షేప్లు ఉంటుంది అనమాట. 4 సైడ్లు కూర్చుంటాం. మాకు కావాల్సిన సామాన్ మధ్యలో పెట్టుకుండా లేకపోతే కింద పెట్టుకుండా ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మూలలు కొట్టి చెక్కని దీనికి బందోబస్తు ఫిట్ చేద్దాం. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చెక్కలు అయితే ఈ విధంగా ప్లస్ షేప్లో సెట్ చేసుకున్నాం. సో దీనివల్ల ఏంటిది బెనిఫిట్ అంటే ఇందులో కూర్చునే వాళ్ళు కొంచెం కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఇక్కడ 4 సైడ్లు కూర్చుంటాం కాబట్టి బ్యాలెన్సింగ్ కూడా కరెక్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ప్రాబ్లం అయితే మనకు సాల్వ్ అయిపోయింది. ఇంకొక ప్రాబ్లం ఉంది, అది ఏంటంటే వాటర్లో తీసుకుపోయిన తర్వాత అది ఇలా మనకు వెయిట్ ప్రాబ్లం వల్ల అటు ఇటు పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ చెక్కలు 4 సైడ్లు బయటికి వెళ్ళినాయి కదా, ఇటు సైడ్ వెళ్ళిన దానికి మనం ఏం చేద్దాం, ఒక 2 కట్టెలను కిందికి తీసుకుందాం. తీసుకున్న తర్వాత కింద మనం ఒక బబుల్ని సెట్ చేద్దాం. ఇదే ఈ బబుల్ ఉంది కదా, ఈ బబుల్ని మనం ఈ ఏరియాలో సెట్ చేద్దాం. ఈ విధంగా పొడుగులైనా సరే అడ్డంలైనా సరే 2 కట్టెలు ఈ విధంగా తీసుకొని మనం బబుల్కి దానికి టై చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మనకి బోట్ కిందికి వచ్చినా కానీ ఆ బబుల్ అనేది పైకి పుష్ ఇస్తుంది కాబట్టి మనకి ఇటు సైడ్ పడిపోకుండా ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఒక టెక్నిక్ అయితే ఇక్కడ వాడబోతున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 సైడ్లు కట్టెలు కట్టుకొని ఈ బబుల్స్ని అయితే సెట్ చేసేద్దాం. మా ప్రాజెక్ట్ ఇంకా కంప్లీటే కాలేదు. ఆ లోపల వర్షం వచ్చి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నయం మేము లోపలి పోయినాక వచ్చుంటే మాత్రం మేము కంపల్సరీ తడిచేళ్ళం, ఎందుకంటే చెత్తలు తీసుకురాలి. ఈ ఓవర్ నైట్లో స్పెషల్ ఏంటిదంటే మా దగ్గర చెత్తలు ఉండే, అదేవిధంగా మా దగ్గర రగ్గులు కూడా ఉండే కప్పుకోనికి. అవి 2 లేకుండా సర్వైవ్ అయితే కావాల్సి ఉంటుందన్నమాట. సో మా కెమెరా ఐటమ్స్ కావచ్చు వీటిని కాపాడుకుంటూ ఈరోజు నైట్ అయితే మేము సర్వైవ్ కావాలి. ఒకవేళ నైట్ వర్షం వచ్చినా సరే అలాగే బయటికి రాకుండా అలానే ఉండడానికి ట్రై చేస్తాం.
మేము అనుకున్నట్టుగా సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా, ప్లస్ షేప్లో చెక్కలు అయితే సెట్ చేసుకున్నాం. అదేవిధంగా ఎటు వంగకుండా ఉండడానికి 4 sides వాటర్ క్యాన్స్ కూడా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి దీన్ని వాటర్లోకి లాంచ్ చేయడం అనమాట. ఒకసారి లాంచ్ చేసి చూద్దాం. స్టేబుల్గా ఉన్నట్టుగా అనిపిస్తే మాకు ఓవర్ నైట్ కావాల్సిన సామాన్ అయితే అందులోకి ఎక్కిస్తాం. వాటర్లోకి వెళ్ళిపోదాం. వాటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు డ్రోన్ షాట్స్ తీస్తా. అప్పుడు చూడండి మనకు బ్యాలెన్సింగ్ ఎట్లుంది, క్యాన్స్ పైన ఏమైనా వెయిట్ పడి ఆగిందా లేదా అని చెప్పేసి మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరా తీసుకోమా వాటర్లోకి? తీసుకో. సో మొత్తానికి అయితే సెటప్ అయితే అయిపోయింది. నీళ్ళలో తీసుకొచ్చినాం. స్టేబుల్గానే ఉంది. ఇటు మొత్తం ఒకసారి ఇటు నిన్న మొన్న పడిపోతుండే ఎటన్నా ఒక సైడ్ ఇలా పడిపోతలేదు. ఇట్లా ఊపినా కానీ మళ్ళీ పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే సక్సెస్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒడ్డు మీద ఉన్నప్పుడే నేను ఒకసారి ఎక్కడానికి ట్రై చేస్తాను. మరి వాటర్లో పోయినాక ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఎక్కి ఒకసారి స్టేబుల్గా ఉన్నట్టు అయితే తర్వాత సామాన్ తీసుకొని అందరం పోతాం. అంతా మంచిగానే ఉంది కానీ నేను మీదకి ఎక్కడానికి ట్రై చేసినప్పుడు 4 సైడ్ల క్యాన్లు ఉన్నాయి కదా, అవి 2 ఇవ్వండి ఒక 2 ఇట్లా దగ్గర రానికి ట్రై చేస్తున్నాయి అనమాట. ఆ విధంగా ఎందుకు జరుగుతుందంటే మనం కిందికి వెళ్ళి ప్లస్ షేప్లో కట్టెలు పెట్టినాం కదా, ఆ కట్టె ఏదైనా ఒకటి సైడ్కి వెళ్ళిపోతుంది. ఆ కట్టెలు మేము కింద కట్టలేదు. సో ఇప్పుడు కిందనే వాటర్లోనే ఆ 2 కట్టెలు ఇట్లా ప్లస్లు ఏదైతే ఉందో ఆ 2ని ఒక దగ్గర కట్టేస్తాం. ఆ విధంగా కట్టినట్టయితే ఇది అటు ఇటు పోదు, ఇది ఇటు ఇటు రాదనమాట. సో దానివల్ల కొద్దిగా స్టేబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. నవీన్ బ్రింగ్ ద తాడు. సో కింద కూడా కట్టేసినా, మొత్తం సెట్ ఆఫ్ అయిపోయింది. సాల్ అయింది. దీన్ని అమెండ్మెంట్ చేసాడేమో కానీ ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు తయారు చేసినాం కానీ ఇది కొద్దిగా టఫ్గా ఉందన్నమాట. ఇప్పుడు మొత్తానికైతే మనం అనుకున్నట్టు అయింది. దీన్ని ఇంకా లోపల కార్పెట్ వేసి చుట్టూ ఇంకా బౌండరీ తీసుకొని దీన్ని ఇంకా వేరే చాలా రకాలుగా చేద్దామని చెప్పేసి నాకు ఐడియా ఉండే, కాకపోతే టైం సరిపోలేదు. సో ఎట్లన్నా సరే చేసేద్దామని చెప్పేసి ఇదే విధంగా కానిచ్చేస్తున్నాం. మనం ఫుల్ నైట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఎండ ఒక ముందుకే లోపలికి పోదాం. ఎండ ఒక ముందుకే కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకుంటే మీకు కూడా కనబడుతుంది వ్యూ ఎట్లుందని చెప్పేసి. చలో సామాన్ తీసుకోదాం పరి. వాటర్లోకి అయితే వచ్చేసినాం. మీరు అక్కడ చూడొచ్చు ఒడ్డు ఎంత దూరం వెళ్ళిపోయిందో. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినాం అనమాట. మా గోల్ ఏంటిదంటే మధ్య దాకా పోవాలి. అక్కడ పోయి అక్కడ స్టే చేయడానికి ట్రై చేస్తాం నైట్. బోటు మొత్తం ఒక లెవెల్కి అయితే వచ్చేసింది. నిన్ననైతే కొద్దిగా వాడు హైట్ ఉంటుండే, ఒక సైడ్ డౌన్ ఉంటుండే, అట్లుంటుండే కదా. ఇలా సగం మన బోట్ అనేది మునిగింది, సగం వాటర్ పైన ఉన్నది. ప్రతి సైడ్ మురడు ఉంది. అటు పోదాంగా ఇటు వచ్చేటప్పుడు నువ్వే తెప్పకొట్టాలి. మంచిగా కూర్చున్నారు, అటు పోదాం ఇటు పోదాం అంటారు. ఎటు పోతుందిరా డింపిగా? ఒక రౌండ్ వేసింది. సూర్యుడు నా పక్క పంటుండే నా వెనక పోయిండు. సూర్యుడు పక్కకి వెళ్ళిపోయావా? డింపి ఆడు కొడతలేడు. వీళ్ళు ఏమో స్టంట్లు వేస్తారు. వాటర్ మధ్యలోకి వచ్చిన తర్వాత ప్లేసులు చేంజ్ చేస్తారు. డింపి చెక్కిరిగిపోవాలి రా. ఎంత డౌన్ అవుతురా సెట్. ఇలా సాయంత్రం పూట దీన్ని కష్టపడి తయారు చేసిన తర్వాత చెమటలు పట్టిన తర్వాత ఇలా దుంకేయాలనిపిస్తుంది. మెయిన్ అది దుంకేమనుకో మళ్ళీ ఎక్కువ అలానే ఉండాలి. మాకు బోటు మీద అయితే ఓవర్ నైట్ నీకు వాటర్లో అవుతుంది. చెక్కిర కొట్టట్టున్నారు అటు పెట్టి. నువ్వు అప్పటి నుంచి కొట్టలే కదా, కొట్టు. సో బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఎండ్ అయితే వెళ్ళిపోతుంది. అంటే మన ఓవర్ నైట్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో ఇప్పుడు ఈ టైం నుంచి వెళ్ళి రేపు మార్నింగ్ మళ్ళీ సన్ రైజ్ అయ్యేంత వరకు దీనిపైన మేము సర్వైవ్ అయితే కావాలి. కొంచెం ఇంత ముందు అంటే తయారు చేసిన రోజు కంటే ఈ రోజు కొంచెం స్టేబుల్గానే ఉంది, మంచిగా అనిపిస్తుంది. స్టేబుల్గా లేకపోతే మా పొజిషన్ చేంజ్ చేసుకొని మరీ దీన్ని స్టేబుల్ అయ్యడానికి అయితే ట్రై చేసినాం అనమాట. ఇంతకుముందు గిడికి నవీన్ కూర్చుంటే మొత్తమే కిందికి పోయింది. వీళ్ళు ప్లేసులు చేంజ్ చేసిన తర్వాత డింపిగా ఒక కాలు అడిగికి వేసినా కానీ అడిగికి ఇప్పుడు ఏమైతే లేదు. ఎట్లుందిరా డింపిగా? మస్తుంది. మొన్నటికంటే సెట్ అయింది. ఇప్పుడు కొద్దిగా స్టేబుల్గా ఉందా? చాలా స్టేబుల్గా ఉంది. అప్పుడు కొంచెం వెళ్ళినా పోతుండే. నువ్వు కొడుతున్నా మొత్తం సుడిగుండాలు వస్తున్నాయి వెనక. అది లోపల దాకా పోతుందిరా వైట్గా. అగ్గో
నవీన్ ఎట్లుంది? అది ఒకటే భయం అవుతుంది నాకు. ఏది అటు సైడ్ అది ఉంటుందా? ఒకవేళ నేను దుంకాను అనుకుంటే నా ఫోన్లో పెట్టి నేను దుంకేస్తా, అప్పుడు మీరు కూడా వాడతారు నా సైడ్. నీ ఫోన్ కూడా వాడుతుంది. ఫోన్ అది ఒక్కటే కొంచెం వంపున్నది. ఐఫోన్ ట్రాక్ చేస్తావారా? ఇలా లీలలో అయిందా? ఏమో నీళ్ళు ఎండిపోయిన తర్వాత ట్రాక్ అయినా కానీ ఐఫోన్ ఏడా తేవాలా లీలలో? నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఇక ట్రాక్ చేసి కూడా తీసుకునేదాన్ని ఇక. ఇప్పుడు వచ్చేసి మొత్తం చీకటి అయ్యే లోపల అసలు ఈ ఓవర్ నైట్ సర్వైవ్ అవ్వడానికి మేము ఏ ఐటమ్స్ తీసుకున్నామని చెప్పేసి మీకు చూపిస్తా. ఆ లోపల ఒక 2-3 డ్రోన్ షాట్స్ అయితే చూసేయండి. ఈ నైట్ సర్వైవ్ అవ్వడానికి మేము ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నాం మీకు చూపించలే కదా. ఇప్పుడైతే వాటి గురించి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్ సెక్షన్లో మనం చూసినట్టయితే సపోటా అయితే తీసుకున్నాం అనమాట. 4 ఉన్నాం కాబట్టి 4 సపోటాలు అయితే ఉన్నాయి. తింటావు సార్ సపోటాలు? ఒట్టు పడేసి గింజలు కూడా ఇటు. దాని తర్వాత చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఈసారి వెరైటీ ఆఫ్ కుర్కురే తీసుకొచ్చిన. కుర్కురేలో కూడా 2 గ్రీన్ కలర్ 2 రెడ్ కలర్. గ్రీన్ వాళ్ళు కావాలంటే గ్రీన్ తింటారు, రెడ్ వాళ్ళు కావాలంటే రెడ్ తింటారు. సో దాని తర్వాత మనకి ఏదో ఒక డ్రింకింగ్ ఐటమ్ ఉండాలి కాబట్టి దానికోసం ఫ్రూటీ అయితే తీసుకున్నాం. మీరు చూడొచ్చు ఇవి కూడా 4 ఉన్నాయి, మనిషికి ఒకటి. ఈ ఫ్రూటీలు అయిపోయిన తర్వాత అప్పుడే పుల్లగా తీయగా తాగుంటాం కదా, కొద్దిగా ఏదైనా కారం తగిలితే బాగుండరా అనుకుంటారు. సో దానికోసం మనకు కారం కలిపిన కాజు ఇగో మొత్తం నాకే బాక్స్. రేపు పొద్దుగాల నాకు నిన్న కార్లా తీయలేవు కదా, ఈ స్కామ్ చేసేస్తా నేను. ఇవన్నీ నువ్వు తిన్నావు అనుకో, రేపు పొద్దుగాల ఉంటుంది నీకు మరి. దాని తర్వాత మనిషికి ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్. సో నైట్కి ఏదో ఒక ఫుడ్ మనకు ఉండాలి కాబట్టి తిని పడుకోవడానికి. దానికోసం కప్ నూడిల్స్, కప్ మ్యాగీ. ఇప్పుడు ఇందులో మనకు వేడి వాటర్ కావాలి కాబట్టి దానికోసం మేము గ్యాస్ క్యాన్ తీసుకొచ్చినాం, వాటర్ తీసుకొచ్చినాం. మీరు అంతా చూసిరు కావచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ దేంతో మొదలు పెడదాం? అది తినబోదు అవుతుందా? ఫస్ట్ కారం కాజా తినబోదు అవుతుంది ఫస్ట్. ట్రై చేద్దాం, డిఫరెంట్ చెప్పరు మీరు ఏదంటే అదే. ట్రై చేద్దామా? మీ ఇష్టం. చలో ట్రై చేద్దాం. సరే ఈ డబ్బా నా దగ్గరనే పెట్టుకుంటే లంగర్ మేనేజర్. ఆహా దీనిలో ఏం కార పొడి కలుపుతారేమో కానీ టేస్ట్ ఎట్టుండో చూద్దాం. వేసేస్తున్నా ఫస్ట్ నేనే. మంచిగా ఉందా? సూపర్ ఉంది. సార్ నవ్వుడు బాగుంది. సెట్ చేసుకుంటున్నావా మెల్లగా, ఎట్లా పండుకుందామని? అదే ప్రయత్నంలో ఉన్నాడు, రాత్రి ఎట్లా ఉండాలి ఎట్లా అని చెప్పేసి. సింపుల్. నువ్వు ఊరగానే ఆయన కొరకబుద్ధి అవుతున్నాడు. ఇది వెనకాలకి వేసుకొని నా సపోర్ట్ కిందకి పెడతా. మూతి దగ్గరికి ఎందుకు పెడుతున్నావు? అంటే సపోర్ట్ కి వీరట్ సైడ్ అనుకుంటే సెట్. నువ్వు అంటావు, నేను చూస్తా తెల్లారి వరకు నీళ్ళల్లో ఉంటాడు కావచ్చు కంపల్సరీ. అటు పోతారా? పడతారు. అడుగు ఇటు వెయిట్ ఇటు లేవగానే పడుతుంది చూడు. 4 ఇట్లలో ఎవరు ఎక్కడి నుంచి జరిగినా కానీ బ్యాలెన్స్ ఖతం అవుతుంది చూడు. మెల్లలు ఎత్తున్నా సన్లు ఎత్తావు నువ్వు. ఆడ ఎంజాయ్ చేస్తుండు. మన 3 ఇట్లలో ఇవ్వాలని కొద్దిగా వాళ్ళకి వేసినా కానీ అది వంటది. అది చీకటి అయితే అయిపోయింది. స్కై వచ్చేసి కొద్దిగా రెడ్ కలర్ ఉంది. ఇంకో 5-10 మినిట్స్లో అది కూడా కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో మనోడు వచ్చేసి అప్పటి నుంచే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. దేనికోసం అంటే అంతాక్షరి ఆడదాం అని చెప్పేసి అంటుండు. అసలు ఎంతకాలం పాటలు వచ్చి ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు మనం టెస్ట్ అయితే చేద్దాం. కథ స్టార్ట్ చేసి ఇంకెళ్ళి నువ్వే ఆడుతున్నావు. దీనికోటి అంతాక్షరి అనే ఒకటి ఉంటుంది, అయిను నువ్వే చెప్పవు. చలో. అంతాక్షరి ఆడుకుందామా, పాటలు పాడుకుందామా. మరి అయితే అంతే ఆడుదామా అన్నారా ఫస్ట్? మా నేనే చెప్తాను, నువ్వు కరెక్ట్ చెప్పలే. ఈ నుంచి మొదలు పెట్టినావా? స్కామ్ నాగే స్టడీ ఈ నుంచి మొదలు పెట్టినావా? అంతాక్షరి ఆడుకుందామా, పాడుకుందామా. నాకెట్లా వచ్చింది? నువ్వు పాటలు పాటలను పాటలను వచ్చినా దానికే వస్తుంది. ఇగో
అంతక్షరి ఆడుకుందామా పాటలు పాడుకుందామా రాత నుంచి మొదలు పెట్టుకుని అయిపోగా మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాట ఆడుకుందామా మాటకారి మాటకారి బంధమా మహామాయ చేయవద్దమా లాస్ట్ ఏం వచ్చింది ఇయ్యా నువ్వే ఇట్లానే ఇట్లా తిరుగుతావు నువ్వే ఇతనే ఇయ్యా ఈతోటి ఏమంటారా ఏ స్వప్నాలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కని విందు చేసి ఏదో ఒక మ్యూజిక్ వాడి మ్యూజిక్ టొంగా టొంగా వచ్చాడి సోగాడే చిన్ని నాయన నాయన కొట్టలేదు సోగాడు సోగాడు సోగాడే చిన్ని నాయన ఇంకేముండ తర్వాత వాడరా తర్వాత మళ్ళీ నా ఆంటీ గారా నాయన ఆంటీ గారా మళ్ళీ అది రిపీట్ వాడిని నేను అట్లా అరే నా దగ్గరికి వచ్చినప్పుడే గుర్తుకొత్తలేరా మీకు వచ్చినప్పుడు ఏమో గుర్తుకొస్తుంది డమ్మారే డమ్మా డమ్ డమ్ చీకట్లో దొరికాడంటే డమ్మ డమ్మ డమ్ డమ్ డమ్మారే డమ్మారే రాబోయి సందమామ రాలేదు ఇలా వినుమా రాబోయి సందమామ ఆనందము గల సతికి సీమంతుడనది పతినోయ్ సీమంతవు గల పతికి అంతే మరి తిట్టుకుంటారు లాస్ట్ వేసాను నా స్వప్న లోకాల వాడు కన్ఫ్యూజ్ అయిపోతుండే ఏదో ఒకటి వాడంగానే కమాన్ ఏదో ఒకటి క్రియేట్ చేయి ఊకన్నా అదే యాదకొస్తుంది నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో ఇక నాన్నకు ప్రేమతో అంకితం ఈ ప్రతీక్షణం అడగల చూడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో అయితే ముగించుకుంటున్నాం. మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. ఇలాంటి ఎంజాయ్మెంట్లు ఇంకా ముందు ముందు బాగా ఇస్తాం. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిసేపు అయితే బ్రేక్ తీసుకుంటాం. ఇక అన్న పాటలు పాడి పాడి గొంతేండుగా ఇంకా పురుడిగా పుడియా పురుడి పురుడియా పురుడి పురుడి పుడియా గొంతు ఎండుకపోయింది వస్తలేవు. కూల్ లేదు మరి నడుస్తుందా ఏదోటి. అరే కూల్ చేసిరా నీళ్ళలో పెట్టుకుందా ఇగో ఇంతమంది నీళ్ళలో పెట్టు స్ట్రా వేసుకొని ఇట్లా కిందకే కూల్ ఎక్కుతా ఉంటుంది. ఈ సామాన్ కలెక్షన్ అంతా డింపిగా అందే. డింపియాడే పట్టుకొచ్చాడు. అప్పుడు పుసుకుని ఆయన 2 పట్టుకొచ్చిండు అయింది అనుకో. నేను సూచరకలు ఇంకోటి దొరికింది. ఇలానే ఇర్రా కవర్లు నీ స్ట్రా కవర్ ఇలా వేసి మళ్ళీ అటు పట్టుకోవా ఒడ్డుకి. పురుగులు వచ్చేసినాయి ఘోరంగా. నక్కలు అబ్బా మైకా నక్కలే గాయస్ మీకు వినబడుతుంది కావచ్చు. నక్కలు ఉడుతున్నాయి అటు సైడ్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ రేంజ్లోనే ఉన్నాయి కానీ మా సైడ్ అయితే రావు కావచ్చు అనుకుంటున్నాం. సో ఒక దగ్గర ఆయన ఉంటుంది మేము అంటే కొట్టి కొట్టి మధ్యలో తీసుకొని అక్కడ ఆపేసి అది ఏం చేసింది దగ్గర చెట్లలో తీసుకొచ్చింది. ఇక్కడ లోటపీస్ చెట్లు ఉన్నాయి. లోటపీస్ చెట్లకి అయితే అట్లాగే ఏమైనా ఎక్కినా ఎక్కుతారా డింపి అది నీ రిస్క్ అది చూసుకో పాయింట్ జాగ్రత్త. ఇప్పుడు ఇంకా నీళ్ళనే ఉన్నాయి. చెట్లు ఏర్పడకుండా మెల్లమెల్ల వచ్చినాయి. మా ముచ్చట్ల మేమే ఉన్నాం. అది ఎప్పుడో మెల్ల చెట్లకి వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక అన్ని తినుడే అవుతుంది తాగుడే అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుర్కురే తిన్న తర్వాత ఏదైనా యాక్టివిటీ చేద్దాం. దాని తర్వాత మనకు కావాల్సిన మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుర్కురే చేసేస్తున్నాం.
ఏదేమైనా భలే ఉంది. తయారు చేసినప్పుడు సాల్ అయింది. అంటే దీన్ని మాడిఫై చేసినప్పుడు కూడా ఈరోజు గంట సేపు ఏమో చేసినాం. సుక్కలు కనబడ్డాయి ఎండకు దానికి దీనికి. లోపలికి వచ్చిన తర్వాత మాత్రం ప్రశాంతంగా ఉంది, మంచిగా ఆరామ్సే ఎంజాయ్ చేస్తున్నాం. పురుగులు ఒకటి లేకపోతే పురుగులు ఇంకా తక్కువ ఇవ్వాలా. నిజంగా నాకైతే ఫుల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. మస్తు ఫీల్ అవుతున్నా. ఫీల్ అంటే మంచి హ్యాపీ ఫీల్ అవుతున్నా. హ్యాపీ ఫీల్ అవుతున్నా. పెద్దగా ఉన్నాం బాగా. మొత్తమే చెట్లలోకి వచ్చాను. ఇంతకుముందు డింపాడు ఒకటే ఉండి ఇప్పుడు నేను కూడా వచ్చేసిన. ఇక జరిసేపు అయితే వీళ్ళిద్దరు కూడా వస్తారు. అలా పోతాం లోపలికి. మొత్తం నూకేస్తా ఉంది గాలి. కొట్టురు మరి చక్కర తీయాలి మెల్ల. ఇటు ఒకటన్నా వచ్చిన ఇప్పుడు వచ్చేసి మీరు చేసిన కొన్ని కామెంట్స్ అయితే చదువుతున్నా. సో డైలీ ఇదే విధంగా డైలీ కాకపోయినా క్యాంపింగ్స్లలో ఓవర్ నైట్స్లలో మిమ్మల్ని కొద్దిగా ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మీ కామెంట్లు చదివి. ఫస్ట్ వచ్చేసి లింగంపల్లి సంతోష్ అని చెప్పేసి ఉంది. డైలీ 2 వీడియోస్ 1 ఎక్స్పెరిమెంట్ 1 క్యాంపింగ్ విత్ జింగా మతిన్ అని పెట్టిండు. జింగడు మతిని ఒత్తులో రావడం నాకు తెలియదు, కానీ మేమైతే తీయడానికి అయితే ట్రై చేస్తాం. డైలీ 2 వీడియోస్ అంటే 1 ఎక్స్పెరిమెంట్ 1 క్యాంపింగ్ అంటారు. రోజు క్యాంపింగ్ వచ్చినా సరే అని పెట్టారు. ట్రై చేద్దాం. రోజు రాదు కానీ ఒకటి నార్మల్ బ్లాగ్ లాగా వస్తూ ఉంటుంది, ఇంకొకటి ఎక్స్పెరిమెంట్స్ కాకపోయినా మేకింగ్ లాంటివి అది ఇటువంటి వస్తూ ఉంటాయి అనమాట. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లోర్ వినోద్ గౌడ్ అని చెప్పేసి ఉంది. క్యాంపింగ్ వీడియోస్ కావాలి అన్న అని చెప్పేసి ఉంది. చేద్దాం, అవి కూడా ప్లానింగ్ నడుస్తుంది. క్యాంపింగ్ వీడియోస్ కూడా వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. చాలామంది రోజు 2 వీడియోలు పెట్టు, రోజు 2 వీడియోలు పెట్టని అడుగుతారు. ఇంకోటి వచ్చేసి డెవిల్ క్వీన్ అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. నవీన్ బ్రో డైలీ 2 వీడియోస్ పెట్టు అని చెప్పేసి. దీనికి 180 లైక్స్ అయితే వచ్చినాయి. అలాగే అన్న ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి అని చెప్పేసి ఉంది సిద్ధు యాదవ్ అని చెప్పేసి. సో చేద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడైతే అన్ని పొలాలు వేసి ఉన్నాయి. ఆ పొలాలన్నీ కోసిన తర్వాత మనకు ఒక 1/2 ఎకర్ అట్లాంటివి తీసుకొని దాని కూరగాయలు అవి ఇవి ఏమన్నా మన బర్ల పేడ ఉంటుంది కదా, అదొకటి వేసి ఆర్గానిక్ వేయడానికి ట్రై చేద్దాం. మనకు స్టూడియోలో వండుకోనికైతే ఎవరి వాళ్ళ ఇంటికి కూడా తీసుకోవచ్చు. రోజు 1 అవర్ 2 అవర్స్ అట్లా చేసుకోవచ్చు మంచిగా. నెక్స్ట్ వచ్చేసి అరవింద్ సంతరాజు అని చెప్పేసి ఉంది. అన్న వీడియోస్ చాలా బాగా ఉంటాయి, క్యాంపింగ్ వీడియోస్ చేయండి. ప్రతి ఒక్కరు అదే క్యాంపింగ్ వీడియోస్ చేస్తామంటే వస్తుంది కంపల్సరీగా. అయితే సాటర్డే పెడదామా సండే పెడదామా అని చెప్పేసి కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నాం. సో ఎప్పుడో ఒకసారి ప్లాన్ చేసి ఇడుస్తాం. క్యాంపింగ్ వీడియోస్ కూడా వస్తాయి, అవి కూడా వేరే లెవెల్లో ఉంటాయి. చూసి అదే విధంగా సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ప్రేమప్రియ అని చెప్పేసి కామెంట్ చేసింది. సూపర్ అన్న, ఫుల్ ఫన్నీ వీడియో అని చెప్పేసి కామెంట్ చేసారు. సో చాలా థ్యాంక్ యూ ఎవరెవరైతే కామెంట్ చేశారు. ఇంకా చాలామంది చాలా కామెంట్ చేశారు, కానీ అన్నీ అయితే మనం రీడ్ చేయలేం కాబట్టి ఒక 5-6 కామెంట్స్ అట్లా అయితే రీడ్ చేయడానికి ట్రై చేస్తాం. క్యాంపింగ్స్లో కొద్దిగా ఎక్కువ రీడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఎవరెవరైతే కామెంట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈరోజు నేను చదివిన కామెంట్స్. ఇది ఓవర్ నైట్ కాబట్టి ఒకటేసారి రీడ్ చేసిన. మనం క్యాంపింగ్స్లో కొద్దిగా ఎక్కువ రీడ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. కామెంట్స్ చేస్తూ ఉండండి, నేను కంపల్సరీగా మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ప్రజెంట్ టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 9:11 అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదో ఒకటి తిని పడుకోవాలి కాబట్టి మన దగ్గర ఆల్రెడీ కప్ నూడిల్స్ అయితే ఉన్నాయన్నమాట, మ్యాగీస్. ఈ మ్యాగీలలో కూడా 2 ఫ్లేవర్లు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారేమో. 2 రెడ్ కలర్ ఉన్నాయి, 2 బ్లూ కలర్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు మనకి ఏ విధంగా రెడీ అవుతాయి అంటే జస్ట్ హాట్ వాటర్ తీసుకొని ఇలా పోసినట్టయితే వితిన్ 10 minutesలో మనకు రెడీ అయిపోతాయి. సిలిండర్ మనకి ఇక్కడనే ఉంది, వాటర్ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి వాటర్ గరం చేసి ఇందులో పోసేద్దాం, మ్యాగీ అయితే తిందాం. నీళ్ళు గరమైనాక మీద పడ్డాయి అనుకో ఒక రేంజ్ ఉంటుంది. మరి నువ్వే వంపులో చూసుకో, స్కామ్ అయిపోతే వాడద్దని. బోట్ వచ్చేసి స్టార్టింగ్లో స్టేబులే ఉండే, కానీ ఇప్పుడు కూడా స్టేబులే ఉంది. కాకపోతే వీళ్ళు అటు ఇటు మెసిల్ నాకు కొద్దిగా ముప్పుడు వాటర్ మీద పడతాయని చెప్పేసి కొద్దిగా టెన్షన్ ఉంది. ఎవరి మీద పడ్డా వాటర్ వాందికే ఉడితే వాడే డౌన్ ఉన్నాడు. సో ఆ పరిస్థితి రావద్దని చెప్పేసి ముప్పుడు కొద్దిగా గరం అయ్యేదాకా నేను దీన్ని హ్యాండిల్ చేస్తాను. గరమైన కిడ్స్ పెడతా అంటే కాదులే గ్రూపు నీకు కదడు ఏమంటారు తెలుసా, గరమైన పట్టుకున్నాడు, గరమైన గిడిచి పెడతాడు, అది నా మీదే పడుతుంది అన్నట్టు. గరమైన కూడా చెట్లో ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఓవర్ నైట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అయితే కానిచ్చేసినాం. ఇంకా మనం అడ్వాన్స్కి వెళ్తున్నా కొద్ది ఏం చేద్దామంటే
వంటకాలు చేసుకున్నాడు అంటే అక్కడ ఉన్న బేస్ని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు బేస్ సరిగా లేదు కాబట్టి ఇక్కడ ఏం కుక్ చేయలేం. ఓవర్ నైట్ లాంటి అట్లా ప్లాన్ చేసినామంటే మంచిగా ఐటమ్ తెచ్చుకొని కుక్ చేసుకొని రైస్ దాంతో అట్లా ప్లాన్ చేద్దాం. సో ఈరోజు అయితే దీంతో అయితే ఇప్పుడు వచ్చేసి ఒక 5 minutes అట్లా బ్రేక్ తీసుకుంటే ఆ లోపల మనకి ఇక్కడ నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు మన మ్యాగీలో వాటర్ పోసి దగ్గర 1 minute అయితే అయింది. దీని మీద టైమింగ్ ఉందా లేదా 4 minutes అనే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి కలుపుదాం అన్నిటిని. కలిపినట్టయితే మంచిగా మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యా మన మ్యాగీలోనైతే వాటర్ అయితే పోసేసినాం, వేడి వాటర్. అది కొంచెం ఉడికేదాకానైతే ఆగినాం. సో అంతలోపు మనలోకి వచ్చేసి కొన్ని పొడుపు కథలు అయితే విసురుతున్నా. వాళ్ళు విసిరిన తర్వాత దాన్ని క్యాచ్ పట్టి మళ్ళీ నాకు ఆన్సర్ని అయితే విసురుతారు. సో అడగనా మేము ఇవి విసురుతాం నీకు దిగితే వచ్చి పొట్టు పొడి విసిరానా నేను దిగాలనికి విసిరారే క్యాచ్ వస్తారు అడిగి. ఫస్ట్ పొడుపు కథలు. ఎగిరినా ఎగురును, పోయినా పోవును, నడిచినా నడుచును, నోట మాట లేదు. ఎగిరినా ఎగురు ఏమైంది? ఎగిరినా ఎగురును, పోయినా పోవును, నడిచినా నడుచును, నోట మాట లేదు. ఉరుకుతుంది. బస్సా? ఆ బస్ ఎందుకు ఎగురుతుంది కానీ? చిన్న పాప నీడా మనకి తెలియ ఎక్కువ రాదాడ, అందుకే గెస్ చేయలేకపోతుండు. ఓకే, పొడుపు కథలు విసురుడు అయితే అయిపోయింది. సో ఏదైనా నెక్స్ట్ క్యాంపింగ్గా ఇంకేదైనా వెరైటీగా మన స్టేబుల్గా చేసిన దగ్గర ఒక 5-10 దాకానైతే విసురుదాం అప్పుడు. సో ఇప్పుడైతే ఇక కావచ్చురా, ఇవి కావచ్చు ఆల్రెడీ. కావచ్చా? ఇటు చూడు మన రౌండ్ బోట్ ఎంత హైట్కి వచ్చిందో, జాయింట్ హైట్కి వచ్చింది అంతే. ఇట్లా ఫ్లాట్గా అవుతుందా లోపల డౌన్ అవుతుందా అర్థమవుతలేదు, కానీ హైట్ అయితే తగ్గుతా ఉంది మెల్లమెల్ల. భలే ఉడికిన ఏదేమైనా మనం 4 minutes అనుకున్నాం కానీ ఆ పొడుపు కథలలో పడిపోయి ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు ఉంది. సూప్ అయితే మస్తు ఉందిరా మనది. నేను ఎక్కువ రికమెండ్ అయ్యా, మేము ఏదో ఓవర్ నైట్లో ఉండి కొంచెం కంజెస్టెడ్గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు తింటున్నాం. ఇది ఎక్కడైనా ఫ్రీ ప్లేస్లో చేస్తే ఇంకా వేరే ఏదైనా కుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. స్పెషల్గా క్యారెట్, గ్రీన్ బటానీ మంచిగా ఉడికింది. కొంచెం చల్లగా అయిపోయింది, వేడిగా ఏం లేదు. ఒకసారి టేస్ట్ చేస్తా. నేను ఎప్పుడు ట్రై చేయలే, ఇది ఎట్లుంటో చూద్దాం టేస్ట్. సప్పానే ఉంది. మాది కారం కారం ఉంది, నీళ్ళు మస్తు మంచిగా సప్పానే ఉంది. సో సట్టగా తిన్నాం, మంచిగా కడుపు నిండా ఒరిగినాం. నాకైతే మంచిగా ఉంది, కంఫర్ట్గా. డింపిగాడు కూడా దొడ్డు చెక్కమైన మనం. నీకెట్లుంది? సెట్టా? మేము చేసిన మిస్టేక్ ఏంటిదంటే చెత్తీలు తెచ్చుకోలే, వాన వస్తుందని ఎక్స్పెక్ట్ చేయక. అలాగే మా దగ్గర రగ్గులు కూడా లేదు, ఇండివిజువల్ రగ్గులు. నెక్స్ట్ టైం క్యాంపింగ్ వర్క్ అన్న తీసుకోవాలి. ఎవరు అలాగ ఒక మంచిగా ఒక రగ్గు తీసుకుంటే అది పనిచేస్తుంది. ఈరోజు అయితే ఇట్నే వెళ్ళదు, అంత చలి పెడతలేదు, అంత ఉడకపోతలేదు, నార్మల్గా ఉంది. వీడైతే మంచిగా ఒక స్వెటర్ అసౌండ్ వేసుకున్నాడు, ఆల్రెడీ అమ్మేసాడు. రేపు మార్నింగ్ ఎట్లుండో తెలియదు, ఎర్లీ మార్నింగ్ టైంలో చలి పెడుతుండొచ్చు అనుకుంటున్నాం. ఇప్పుడైతే ఇదే విధంగా కానిచ్చేసేయాలి. నాకు తెలిసి 3-4 అట్లా కాగానే మెల్ల చలి స్టార్ట్ అయితే ఏమో. ఇగో ఎవరికి మేలుకు వచ్చినా కానీ అటు ఇటు చూడు. నిద్రపోదామని ట్రై చేస్తున్నా కానీ అస్సలు నిద్ర పడతలేదు. అప్పుడు ఉరినాయి కదా నక్కలు, అదే సౌండ్లు వస్తున్నాయి. మళ్ళీ ఇంకోటి, ఈ బోట్ల నీళ్ళు కొంచెం బోట్ల నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ వీళ్ళు బొరిన కొద్దీ అటు ఇటు ఈ బోట్ వంగుతూ ఉండి అదో భయం అవుతుంది. వీళ్ళైతే మంచిగా సెట్ అయ్యారు ఎక్కడో అక్కడ. ఒకసారి చూడు మీరు. టైం నాకు తెలిసి ఒక 2-3 అవుతుంది కావచ్చు. వెళ్ళ కొంచెం చలి కూడా పెడుతుంది, తెల్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కళ్ళు మండుతున్నాయి, కొంచెం నిద్రపోదాం అనిపిస్తుంది కానీ ఇక్కడ అన్కంఫర్ట్గా ఉంది నాకు. ట్రై చేస్తాం మెల్ల నిద్రపోవడానికి. అంత కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది, భయం అవుతుంది నాకు. కొద్దిగా కింద పచ్చి పచ్చిగా తగిలింది. ఏంటి దాన్ని లేచి చూసే వరకల్లా ఈ చెట్లకు వచ్చేసి పొక్క పడ్డదో ఏమో, మొత్తం వాటర్ అని లోపలికి వస్తున్నాయి. ఇది పరిస్థితి. పొర ఇళ్ళకెళ్ళి మొత్తం అదే డింపి. లేవురు ఇక్కడ చూడరు ఒకసారి బోట్ ఎట్లుందో. వాటర్ ఇవి మొత్తం తేలినాయి అన్నీ. లేవురా ఇక్కడ చూడు.
వాటర్ చూడు. అరే మునుగుతుంది లోరు. నిండింది మొత్తం. పడిపోతుంది. మన బోట్ వచ్చేసి ఇక్కడనే మునిగిపోయేటట్టుంది గాయస్. మేము రాత్రి నుంచి చూసుకోలేదు. వాటర్ మెల్లమెల్ల లోపలికి వచ్చినట్టున్నాయి. మొత్తమే ఫీల్ అయింది. టైం వచ్చేసి 5:35 అవుతుంది. ఇంకొక గంటన్నర అట్లా మనం ఇక్కడనే ఓపిక పట్టినాం అనుకో, మన ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది. కానీ అవరదాకా ఇది అవుతుందా కదా? నిద్ర పట్టిందా? లేపినా లేతలేదేం రా? నాకైతే నిద్ర పట్టింది. నువ్వు లేపేదాకా లేవు. నాకు నీళ్ళు కూడా టచ్ చేయాలి. ఇంకా మధ్యలో సెంటర్లో ఉన్నావు కదా. నేను కూడా లేకపోతుంటే వెనక జరిగింది రా చల్లగా. నా సైడ్ నుంచి వచ్చినట్టు. నేను హైట్ మీద ఉన్నా కాబట్టి నా దగ్గర అయితే మంచిగానే నిద్ర పట్టింది. నాకైతే కంఫర్ట్గా ఉంది ఇటు. ఇప్పుడు ఓకే. మొత్తం నిండి వాటర్ ఇవ్వ, నిండింది మొత్తం వాటర్ ఇవ్వు. ఏ రాత్రి స్టార్ట్ అయినాయేమో లోపలికి వచ్చాడు. నైట్ మంచిగానే ఉండే కదా అన్న. మనం మ్యాగీ చేసుకుని ముక్కుడు కింద వేసిన నేను స్టవ్ ఇట్లా పెట్టినప్పుడు అది సిలిండర్ నేను మధ్యలో లేచిన అప్పుడు కూడా మంచిగా ఉండేది. అప్పుడు వచ్చినాయి. ఎప్పుడన్నా లేచినా వాటర్ వస్తున్నాయి. లేచిన నాకు నిద్ర పట్టలే. అప్పుడప్పుడు ఇగో వీళ్ళకి వస్తున్నాయి. నువ్వు ఇటు సైడ్ వచ్చేసి మధ్యలో ఇరుగుతుంది. అరే ఇంకొక అర్ధ గంట అయితే మనం ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం రా. లేచింది అటు సైడ్ లేచింది, అయిపోయిందా? కొంచెం లేచింది. ఇప్పుడు ఏం చేస్తామంటే వాటర్లకే వెళ్ళాం. కాకపోతే మెల్లమెల్ల ఒడ్డు దగ్గరికి అయితే పోతాం. ఎందుకంటే దీని సీన్ చూసిన తర్వాత ఇది ఆగేటట్లేదు. ఆయనతో కొన్ని వాటర్ నాకు తగిలిందని ఏమైంది, లేకపోతే ఇట్లా వండుకొని ఉంది. డైరెక్ట్ వాళ్ళ లెవెల్ దాకా వచ్చేదాకా అట్లే వండుకొని ఉంది కావచ్చు. ఇప్పుడు మెల్లగా దగ్గరికి అయితే పోతాం. నేను అయినా నైట్ నుంచి చూస్తూనే ఉన్నా. నా కుక్కల అరుపులు అదంతా నాకు నిద్రనే పట్టలేదు. ఇంత ముందుకి ఇట్లా ఒరిగినా అంతే. ఇక నువ్వు లేచిందని ఏమైంది, లేకపోతే అర్థమవుతుంది. నువ్వు వండుకోలే మొత్తమే? పండుకున్నా అంటే ఇట్లా నిద్ర పోదామని ట్రై చేస్తున్నా, నిద్ర పడతలేదు. కళ్ళు మండుతున్నాయి, ఇట్లా ఉరుగుతున్నా. ఇంత ముందుకే కళ్ళు అంటుకుంది అంతే. అరే మొత్తమే డౌన్ అయిపోయింది. మొత్తమే వాటర్ లోపలికి వస్తున్నాయి. ఇగో వీళ్ళకి వస్తుంది. నిలబడరు మునిగింది. కొట్టు పోయిందిరా. ఓహో దిగురా, అటు సైడ్ దిగురా. ఇంకేం లేవుగా? ఏం అరే డ్రోన్ మీద తీసుకున్నావు కదా డింపి. నా దగ్గర జాగ్రత్త, అది ఒకటే ఐటమ్ ఉంది మన దగ్గర. చెప్తుందా? పోనీ దిగు తీలేపోతే దిగు వెళ్ళే దిగు. ఇది ఒడ్డు వేటట్లేదు. గైస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. ఇంకొక గంట సేపు ఉన్నట్టయితే మనకు కంప్లీట్ అయిపోతుండే కూడా. లాస్ట్ టైంలో బిస్కెట్ అయింది. అటు సైడ్ చెట్లలో వేవరకలు ఏమైనా కట్టెలు ఇట్లా కూర్చుని ఏమో అర్థం కాలేదు. కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మునిగిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ తెల్లారి కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు. ఇంకొక గంటన్నర ఆగి ఉంటే మనకు సన్ రైజ్ కూడా అవుతుండే. మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అవుతుండే అనమాట. నా బాధ అంతా ఏంది అంటే ఫస్ట్ చేసిన ఛాలెంజ్ మంచి సక్సెస్ఫుల్గా కరెక్ట్ కంప్లీట్ కావాలని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఒక 1 అవర్ గ్యాప్లనే మనకు బిస్కెట్ అయిపోయింది. నైట్ అంతా మంచిగా ఉండే. అసలు వాటర్ ఎప్పుడు వచ్చి స్టార్ట్ అయిందో అటు సైడ్ ఇక మనం చెట్లలోనే ఉన్నాం నైట్ కూడా. మీరు చూసినప్పుడు అప్పుడు కూడా ఏం రాలే వాటర్. తర్వాత ఎప్పుడు వాటర్ వచ్చి స్టార్ట్ అయిందో అర్థమవుతలేదు. చిన్నగా అప్పుడు లీక్ అయినట్టున్నాయి వాటర్. అందుకే మెల్లగా అది పొక్క పట్టట్టుంది. మధ్యలో వాటర్ వచ్చేసినాయి మీది. అయినా ఎందుకన్నా ఫస్ట్ దానికి గివ్ అప్. నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేద్దాం రే. గివ్ అప్ అని కాదు కానీ కొంచెం మొదలు పెడితే అంటే సక్సెస్ అయి ఉంటే మంచిగా ఉండదు అని చెప్పేసి. ఏం కాస్తే ప్రతిసారి సక్సెస్ అయితే కూడా బాగోదు. ఇది ఓడిపోయినాం. నెక్స్ట్ టైం గట్టిగా ప్లాన్ చేసుకుందాం. నాకు ఇంకొక ఐడియా కూడా ఉండే. యాక్చువల్గా నా ప్లాన్ ప్రకారం నేను చెప్పినా మీ స్టార్టింగ్లో ఇట్లా ఐరన్ సలాకలతో ఇట్లా ఫ్రేమ్ తీసుకొని దాన్ని కరెక్ట్గా షేప్ ఇచ్చి తర్వాత దానికి ప్లాస్టిక్ షీట్స్ అతికినట్టయితే భలే ఉంటుండే. ఒక సుక్క కూడా నీళ్ళు లోపలికి రాకపోతుండే. బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఇట్లా అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేస్తాం గాయస్. ఇప్పుడు కాకపోయినా ఇంకో 5-6 నెలల తర్వాత అయినా సరే కంపల్సరీ ఆ వీడియో తీసుకొస్తాం. నా మైండ్లో ఇంకొక థాట్ ఉంది, దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు ఎట్లా అంటే ఇట్లా ఊగుడు ఉండదు, ఇసలు టెన్షన్ ఉండదు. ఒకసారి లోపలికి పోయినామా అంటే
మొత్తం ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత డిస్మౌంటల్ చేసే పరిస్థితి ఉండాలి. ఆ విధంగా తయారు చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇక తర్వాత మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారో ఇక మీ ఇష్టం. లాస్ట్కి అయితే బిస్కెట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేకపోయినా. తడిచినట్టుంది కదా, లోపల చూడాలి, లోపల వాటర్ వస్తుంది. నీళ్ళు పడ్డాయి చిన్న చిన్న. నానిందా లైట్గా పాన్ అయినట్టుంది. లైట్ లేదు అయినా ఇది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే షార్ట్స్ సరిగా వస్తలేవు. ఇది స్టేబుల్గానే ఉండలేదు. ఒక్క డ్రోన్ షాట్ తీయాలంటే సుక్కలు చూడాల్సి వస్తుంది. ఒక్క డ్రోన్ షాట్కి దగ్గర పావుగంట టైం పడుతుంది, ఒక నిమిషం దానికి. అది ఇట్లా అవుతలేదు, ఇట్లా 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 అటు ఇటు తల్లాడి తీస్తున్నాను 2-3 షాట్లు కూడా. అయినా నీళ్ళ మీద తేలిందన్న, అది ముందుగానే నీళ్ళేం పోలేదు వస్తుంది బ్యాగా. నాకు అది కనబడి కూడా కనవాలి, బోటు మునుగుతుందనే దాని మీదనే ఉన్నా, వీళ్ళ మునిగిపోతారు అని చెప్పేసి. అది నీళ్ళలో తేలింది అది ఇంకా. టైం మీద చూడవచ్చు 6:16 అయితే అవుతుంది. ఆల్రెడీ సన్ రైజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు మీరు స్కై చూసినట్టయితే రెడ్ కలర్ అయిపోయింది. మేఘాలు ఉండి మనకు సూర్యుడు కనబడతాడు, కానీ ఆల్రెడీ సన్ రైజ్ కూడా అయిపోయింది. మొత్తం మేము ఏమేమి తీసుకొచ్చినామో మొత్తం డిస్మౌంట్ అయితే చేసేసినాం. ఒక ఫ్రేమ్ ఒక్కటే ఆడ ఉంటుంది, అది ఆల్రెడీ మనకి కట్టెలే కాబట్టి చెదలు గిట్లా బట్టి అది ఇక్కడనే భూమిలో కలిసిపోతుంది, నో ప్రాబ్లం. లాస్ట్కి కూడా మేము ఎండబెట్టినాం అనమాట. మీరు ఇక్కడనే ఇడిచిపెడితే పోతాం అనుకోకూడదు, దాన్ని ఎండబెట్టినాం కవర్. ఎందుకంటే మనం ఏదైనా మళ్ళీ క్యాంపింగ్లో కానీ దీనిలో వాడినప్పుడు మనకి విధంగా కవర్ లాగా యూజ్ అవుతుందని చెప్పేసి దాన్ని వాడదాం అనుకుంటున్నాం. మేము తెచ్చుకున్న పరదలు కూడా ఇవన్నిటిని ఎండబెట్టేసినాం. ఎండిన తర్వాత తీసుకొని పోతాం ఇడికెళ్ళి. మేము యూజ్ చేసిన చెత్త కూడా స్క్రాప్ ఏదైతే ఉందో అంత ఇలానే ఉంది కవర్లు, దీన్ని కూడా తీసుకొని పోతాం. నైట్ టైం తిన్న కప్స్ కావచ్చు, ఫ్రూటీ ఇట్లా అన్ని ఇలానే ఉన్నాయి. సో దీన్ని కూడా తీసుకొని పోతాం. సో ఇక ఎటువంటి చెత్త చెదారం అయితే ఇడిచిపెట్టిపోతలేం. మేము చాలా ట్రై చేసినాం, కాకపోతే ఈ విధంగా అయితే జరిగిపోయింది అనమాట. ఇది మేకింగ్ అంటే మేము తయారు చేసి దాన్ని సర్వైవ్ కావడానికి ట్రై చేసినాం కాబట్టి ఈ విధంగా జరిగింది. మేము కావాలనుకుంటే ఏదైనా కొండపైకో లేకపోతే ఏదైనా వాగు పక్కకు ఏదైనా స్టేబుల్గా ఉండే ప్లేస్లోకి వెళ్ళి చేయొచ్చు. ఫస్ట్ కొద్దిగా ఛాలెంజింగ్ ఉండాలని చెప్పేసి మేము ఆల్రెడీ తయారు చేసిన దాన్ని యూజ్ చేద్దామన్న పర్పస్లో ఈ విధంగా అయితే చేయడం జరిగింది. లాస్ట్ టైంలో మాకు అదైతే హ్యాండ్ ఇచ్చింది. మేము చేసిన మిస్టేక్స్ నుంచి మేము కొన్ని తెలుసుకున్నాం. నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూడడానికి ట్రై చేస్తాం. సో ఫైనల్గా ఈరోజు వీడియో ఇది ఎట్లా అనిపించింది? బాగుంది. నెవర్ గివ్ అప్. నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ టైం సక్సెస్ అయ్యేలా మంచిగా ప్లాన్ చేసి గట్టిగా పెద్ద ప్రాజెక్ట్ కొడదాం. సో చివరిగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.